ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనిషి జీవితం పైన గ్రహాలు చూపించే ప్రభావాన్ని అంచనా వేస్తూ ప్రతికూలంగా ఉన్నవాటికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి, అనుకూలంగా ఉన్నవాటిని ఎలా సద్వినియోగపరచుకోవాలో ప్రతినిత్యం తెలియజేస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, ఈ రోజు మేము తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు కార్యక్రమంలో మీ అందరికీ కూడా ప్రత్యేకించి సర్వార్థ సిద్ధి యోగం కలిగినటువంటి ఈ రోజున ఎటువంటి పరిహారాన్ని పాటించినట్లయితే అప్పులు తీరడానికి అవకాశం ఉంటుందో తెలియజేస్తాను. అలానే ఇవాళ నుంచి ప్రారంభం చేసి కుజదోషం అనేది ఎలా ఉంటుంది, దీనివల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఎలా ఉంటాయి, కుజదోషం ఎవరి మీద ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది, అటువంటి సందర్భాల్లో ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. సోమవారం 15వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం తిథి బహుళ అమావాస్య ఉదయం 8:44 వరకు, తదుపరి శుద్ధ పాడ్యమి రేపటి తెల్లవారుజాము 4:31 వరకు, నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి 7:09 వరకు, వర్జం రాత్రి 2:32 నుండి 3:56 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:35 వరకు, తదుపరి మధ్యాహ్నం 3:19 నుండి 4:11 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు, శుభ సమయాలు సాయంత్రం 5:01 నుండి 5:40 వరకు. ఈ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. సూర్యోదయానికి అమావాస్య గడియలు ఉన్నప్పటికీ తర్వాత నుంచి కూడా పాడ్యమి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత నిజ జ్యేష్ఠ మాసం ఇవాల్టి నుంచే ప్రారంభమవుతుందని గమనించగలరు. ఇవాళ పంచాంగ విశేషాలు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజంతా విజయవంతం అవడానికి ఏం చేయాలో తెలియజేస్తారా? ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం ఉంది. సోమవారం మృగశిర నక్షత్రం కలిసినటువంటి కారణం చేత ఈ యోగం ఏర్పడుతోంది. ఈ సర్వార్థ సిద్ధి యోగం ఈరోజు రాత్రి 7:09 వరకు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నానండి, ఈ సర్వార్థ సిద్ధి యోగం ఈరోజు రాత్రి 7:09 వరకు ఉంటుంది కనుక ఈ లోపుగా ఉండేటువంటి వర్జము, దుర్ముహూర్తము, రాహుకాలం ఇట్లాంటివి వదిలేసి తతిమా సమయాల్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినట్లయితే చక్కటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ సర్వార్థ సిద్ధి యోగ సమయాల్లో విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకున్నా కూడా వాటి మన్నిక బాగుంటానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. సర్వార్థ సిద్ధి యోగం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అప్పు చేయడం, తాకట్లు పెట్టడం, లేకపోతే కనుక కటువుగా మాట్లాడడం, తగాదాలు పడడం ఇట్లాంటివి చేయకూడదు. ఇవి చేసినట్లయితే ఇవి కూడా పెరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందుకని అయినంతవరకు ఈరోజు ఆనందంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు గురువు గారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? సోమవారం అమావాస్య కలిసినటువంటి ఈ రోజున సోమవార వ్రతాన్ని ఆచరించాలని చెప్పని వ్రత గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. అఖండమైనటువంటి సౌభాగ్యానికి, చిరంజీవులైనటువంటి సంతానం కలగడానికి, వంశవృద్ధికి ఈ వ్రతం ఉపకరిస్తుందని చెప్పని వ్రత కథ మనకి తెలియజేస్తోంది. రావి చెట్టు మొదట్లో ఈ వ్రతాన్ని ఆచరించడం, అశ్వత్థ నారాయణుని పూజించడం ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం. భీష్ముడి యొక్క సూచన మేరకు పాండవులు ఈ వ్రతాచరణ చేసి చిరాయుష్మంతుడైనటువంటి పుత్రుని పొందారని, అంటే ఉత్తరాగర్భాన్ని రక్షించుకున్నారని చెప్పని, ఇలానే పరీక్షిత్ మహారాజు ఈ వ్రత ప్రభావం చేతనే జన్మించాడని చెప్పని వ్రత కథ తెలియజేస్తోంది. కనుక ఎక్కువగా అబార్షన్స్ అవ్వడం, పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం ఇటువంటి ఇబ్బందులతో ఉండేటువంటి వారు ఈ వ్రతాచరణ కనుక చేసినట్లయితే చక్కటి ఫలితాలని అందుకోగలుగుతారు. అలానే సోమవార యోగం కలిగినటువంటి ఈ రోజున చేసేటువంటి పుణ్యనదీ స్నానాలు, అదే ప్రకారంగా తీర్థాలలో చేసేటువంటి స్నానాలు ఇవన్నీ కూడా 1000 గోవులు దానం చేసినంత పుణ్యాన్ని కలగజేస్తాయి. ఈ రోజు నుంచి మనకి జ్యేష్ఠమాసం ప్రారంభమవుతోంది. రేపటి సూర్యోదయానికి పాడ్యమి గడియలు లేవు. ఈరోజే మనకి ఉదయం 8:25 తర్వాత నుంచి పాడ్యమి గడియలు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత ఇవాళ నుంచే జ్యేష్ఠమాసం ప్రారంభమవుతున్నట్టు లెక్క.
ఈ జ్యేష్ఠమాస ప్రారంభాన్ని పురస్కరించుకొని అసలు ఈ మాసంలో ఏ ఏ దేవతలను ఎలా పూజించినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ రోజుకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటో కూడా మీ అందరికీ తెలియజేస్తాను. ఈ జ్యేష్ఠ మాసానికి ఆధిపత్యం వహించేటువంటి దైవం వామనుడు. ఎవరైతే గనక వామన ప్రీతిగా ఈ మాసంలో గొడుగు, చెప్పులు, నీటి కడవ, విసనకర్రలు, గంధము వీటిని దానంగా చేస్తారో వారందరికీ కూడా వామనుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి కారణం చేత తిండికి బట్టకి లోటు లేకుండా జీవనం సాగుతుందని చెప్పని ప్రతీతి. అలానే ఈ జ్యేష్ఠ మాసంలో ఎవరైతే కనుక పచ్చి చలిమిడితోటి బ్రహ్మ యొక్క మూర్తిని తయారు చేసి దానికి వస్త్రాలతో అలంకారం చేసి పూజిస్తారో వారికి సూర్యలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పని ప్రతీతి. ముఖ్యంగా ఈ మాసంలో చేసేటువంటి విష్ణువు యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటిది. ఈ మాసంలో ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా స్వామివారికి అభిషేకాన్ని చేస్తారో వారికి మహత్తరమైనటువంటి ఫలితం కలుగుతుందన్నారు. నింజామరతో స్వామివారికి వీయటం అనేటువంటి సేవ గనక ఈ మాసంలో చేసినట్లయితే గనక వారికి సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయని చెప్పారు. ఈరోజు మిథున సంక్రమణ పుణ్యకాలం. మిథున రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తున్నటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజు. ఈ మిథున సంక్రమణ పుణ్యకాలం ఈరోజు మధ్యాహ్నం 12:45 ప్రారంభమై సూర్యాస్తమయం వరకు ఉంటుంది కనుక ఈ సమయంలో చేసేటువంటి నదీ స్నానాలు, దానాలు, శ్రాద్ధ విధులు ఇవన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి. ముఖ్యంగా సూర్యారాధన ఖచ్చితంగా చేయవలసినటువంటి సమయం ఇది. సూర్యుడికి దానం అంటే ప్రీతి కనుక విశేషించి అన్నదానాన్ని, వస్త్రదానాన్ని ఈ సమయంలో కనుక చేసినట్లయితే అనంతమైనటువంటి పుణ్యం కలుగుతుంది. ఈ సమయంలో చేసేటువంటి శివారాధన 6 మాసాలు 3 వేళలా పరమేశ్వరుని పూజిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యాన్ని కలగజేస్తుంది. పాడ్యమి తిథి కలిగినటువంటి ఈ రోజున అగ్నివట్టారకుని పూజించడం వలన ధనధాన్య సంపదలు కలుగుతాయి. అలానే మృగశిర నక్షత్రం కలిగినటువంటి ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. అలానే మృగశిర నక్షత్రం నాడు ఎవరైతే కనుక చంద్రుడిని పూజిస్తారో వారికి ఆరోగ్యము, జ్ఞానము కలుగుతాయని చెప్పిన ప్రతీతి కనుక ఇవన్నీ యథాశక్తిగా ఆచరించవలసినటువంటి రోజు. ఇంకా చాలా ఉన్నాయి, ముఖ్యమైనటువంటి మాత్రం మీ అందరికీ కూడా తెలియజేశాను కనుక ఇవన్నీ యథాశక్తిగా పాటిద్దాం, తరిద్దాం. గురుగారు, ఈ రోజుకున్న అనేక విశిష్టతల గురించి చాలా వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇవాళ దిన ఫలితాలు, పరిహారాల గురించి వివరిస్తారా? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా సాగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆచి తూచి వ్యవహరించడానికి గాను అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. షాపింగ్స్ మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. అలానే మూలక పడినటువంటి పనులలో కూడా కదలికలు రావడానికి అవకాశాలు లేకపోలేదు. శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. శుభవార్త శ్రవణం కూడా చేస్తారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల రోజు కొంచెం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉండటానికి, అనవసరమైనటువంటి బాధ్యతలను స్వీకరించవలసినటువంటి అవసరాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇంట బయట ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి సభ్యులతో వాగ్వివాదాలు చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. రోజు వారి రొటీన్ వర్కే అయినప్పటికీ కూడా అలసట కూడా కాస్త ఎక్కువగా ఉండడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కాంట్రాక్ట్ రంగాల్లో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోవడం, తాకట్లు పెట్టడం ఇటువంటి వాటికి ఈరోజు దూరంగా ఉన్నట్లయితే మెరుగైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు దీర్ఘాలోచనలు చేస్తారు. త్వరగా ఒక నిర్ణయానికి రావడానికి అవకాశాలు అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలను అందించగలుగుతారు. కెరియర్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు కూడా సానుకూలపడుతున్నాయని చెప్పని చెప్పుకోవచ్చు. ఎదుటివారితో మాట మంతి చక్కగా సాగించుకోగలుగుతారు. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలను కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. కొనుగోళ్లు కూడా లాభిస్తాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కొంచెం నిదానమే ప్రధానమనేటువంటి సూత్రాన్ని నమ్ముకోవడం అనేది మంచిది. తొందరపాటుతనానికి గనక తావిచ్చినట్లయితే ఇబ్బంది పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృధా ఖర్చులు ఉంటాయి. హఠాత్తుగా ఉండేటువంటి సంఘటనలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు ఉండడానికి కూడా కొంతమందికి అవకాశాలు లేకపోలేదు. అలానే ఇలా కాకుండా అలా చేసుంటే బాగుండేదేమో, ఇలా ఎంతసేపు ఆలోచనలకే పరిమితం అవుతారు అని చెప్పని కూడా మనం చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా శ్రమ పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి.
చిన్నపాటి నిందలు ఈ రోజున మీ మీద పడడానికి కూడా అవకాశాలు లేకపోలేదు. అలానే బరువు పెరుగుతున్నామనో, బరువు తగ్గుతున్నామనో ఇటువంటి వాటి గురించి దీర్ఘాలోచన చేయడానికి, కొంచెం ఎక్సర్సైజులు లాంటివి చేయాలి, వ్యాయామం చేయాలి, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు, పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, అప్పులు తీరడానికి ఈ రోజున పాటించవలసిన పరిహారం గురించి వివరిస్తామన్నారు, తెలియచేస్తారా అండి? తప్పకుండానమ్మా. జ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి తొలి సోమవారం, సర్వార్థ సిద్ధి యోగం, అదే కాకుండా మిథున సంక్రమణ పుణ్యకాలం, ఇన్ని కలిసే ఈరోజు. ఇన్ని కలిసినటువంటి కారణం చేత ఈరోజు కనుక ఈ పరిహారాన్ని మీరు పాటించినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ఈ పరిహారం ఇవాళ నుంచి ప్రారంభం చేసి వరుసగా 11 సోమవారాల పాటు చేసుకోవాలి. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే కనుక 108 ఉమ్మెత్త ఆకులు తీసుకొచ్చుకోవాలి. 108 ఉమ్మెత్త ఆకులు కావాలి. మనకి ఇంచుమించుగా రోడ్ల పక్కన ఊరికనే కనబడుతూ ఉంటాయి ఉమ్మెత్త చెట్లు. అవేం పెద్దగా కష్టమైనటువంటిది కూడా కాదు సేకరణ చేసుకోవటం అనేది. ఉమ్మెత్త ఆకులు తీసుకొచ్చుకోండి. ఉమ్మెత్త ఆకులు తీసుకొచ్చుకొని చక్కగా శివలింగం మీద ఒక్కొక్క ఉమ్మెత్త ఆకు కూడా పెడుతూ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః, ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క ఉమ్మెత్తాకు తీసుకోవటం, ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అంటూ శివలింగం మీద పెట్టడం. ఇలా చక్కగా 108 ఉమ్మెత్తాకులు కూడా మీరు తెచ్చుకున్నటువంటి వాటిని శుభ్రం చేసి ఒక్కొక్క ఆకుని కూడా శివలింగం మీద పెడుతూ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః అంటూ నమస్కారం చేసుకొని దాని తర్వాత కాచనటువంటి పచ్చి ఆవు పాలతోటి ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. ఇలా ఇవాళ నుంచి ప్రారంభం చేసి వరుసగా 11 సోమవారాలు గనక చేసినట్లయితే పెద్ద పెద్ద అప్పులు కూడా తీరడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. తదుపరి రాశి యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇంచుమించుగా ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా ఉంది. సేవింగ్స్ మీద దృష్టిని సారిస్తారు, చిన్నపాటి అప్పులు కూడా తీరుస్తారు, బంగారం వంటి విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసుకోగలుగుతారు. అలానే ఈరోజు ఇంటర్వ్యూలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేటువంటివి గోచరిస్తున్నాయి. పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటిస్తారు, వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు, పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు వేగాన్ని కలిగి ఉంటారు. నీకేం కావాలో చెప్పు, సరే మంచి నేను చూసుకుంటాను, ఇట్లా ప్రతిదాన్ని కూడా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా వెళ్ళిపోతారు ఈ రోజున అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. అలానే ఆర్థిక విషయాలు కూడా అవసరానికి తగినంత ధనాన్ని మాత్రం కలిగి ఉంటారని చెప్పని మనం చక్కగా స్పష్టంగా చెప్పుకోవాలి. భార్యాభర్తల మధ్యలో కోల్డ్ వార్ ఉండడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. రహస్య శత్రువుల్ని కనిపెట్టగలుగుతారు. కోర్టు కేసులు లాంటివి సానుకూల పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. లేదంటే ఇలా మీనమేషాలు లెక్క పెడుతున్న ఈ రోజును వృధా చేసుకోవడానికి కూడా కొంతవరకు అవకాశాలు లేకపోలేదు. ప్రయాణాలు సానుకూలపడతాయి, ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు, పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా సాఫీగా సాగిపోతుంది. అలా 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 వెళ్ళిపోతుందని చెప్పుకోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే మీరు ఎలా అనుకుంటే అలా మీ టైం టేబుల్ ప్రకారంగా ఈ రోజుని సాగించుకోగలుగుతారు. కష్టపడాలనుకుంటే కష్టపడతారు, రిలాక్స్ అవ్వాలనుకుంటే రిలాక్స్ అవుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. ఎదుటివారికి ఉచిత సలహాలను ఇస్తారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ప్రేమలు ఫలిస్తాయి. శుభకార్య చర్చలు కూడా అనుకూలిస్తాయి. పాత కొత్త పరిచయాలు కూడా ఉపకరిస్తాయి. రిజిస్ట్రేషన్ లాంటి కార్యక్రమాలు కూడా సజావుగా సాగించుకోగలుగుతారు. ఒక ముక్కలో చెప్పాలంటే కనుక ఈరోజు పెద్దమైనటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏవీ లేవు. మీ మానసిక ప్రశాంతత, మీ ఇష్టాలు వీటికే అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు, పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. కారణం ఏమిటి అంటే కనుక 3 గ్రహాలు మీకు ఇక్కడ అష్టమంలో సంచారం చేస్తున్నాయి. అలానే అర్ధాష్టమ రాహు కూడా ఉన్నటువంటి కారణం చేత, పంచమంలో శని కూడా ఉన్నటువంటి కారణం చేత కోపం బాగా ఎక్కువగా ఉంటుంది. విసుగు, చికాకు, అలసట ఇవన్నీ కూడా బాగా పెరుగుతూ ఉంటాయి. తప్పొప్పులను పక్కన పెట్టినట్లయితే ఈరోజు మీలో కూడా కొంచెం మొండితనం అనేది బాగా పెరుగుతుంది. మీ వైపు మాట్లాడిన వారు మంచివారు, కాని వారందరూ చెడ్డవారు అన్నట్టుగా మీ తీరు సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు, పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, కుజదోషం గురించి తెలియచేస్తామన్నారు, వివరిస్తారా అండి? అలాగేనమ్మా. కుజదోషం
చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటంటే గనక శని అనుకూలంగా లేకపోతే కష్టాలు వస్తాయనుకుంటారు. అలానే గురువు బలంగా ఉంటే సమస్తమైనటువంటి సుఖాలు కూడా వస్తాయనుకుంటారు. కానీ సమస్తమైనటువంటి సుఖాలకి కష్టాలకి కూడా మూలంగా అత్యంత ప్రధానంగా చెప్పబడేటువంటి మరో గ్రహం ఉంది. ఆ గ్రహమే కుజగ్రహం. ఈయనకే అంగారకుడు అనేటువంటి మరొక పేరు కూడా ఉంది. దాక్షాయిని వియోగంతో ఉన్నటువంటి పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆయనకు పట్టినటువంటి చెమట బిందువు నేల మీద పడితే అదే కుజుడుగా మారాడు అని చెప్పని ప్రతీతి. ఆ కుజుడే పెద్దవాడైన తర్వాత శివారాధన చేసి శివానుగ్రహం చేత గ్రహ మండలంలో ఆయన అంగారక స్థానాన్ని అలంకరించాడని చెప్పని శివపురాణం తెలియజేస్తోంది. ఇలా కుజుడు గ్రహంగా మారినటువంటి కథలు అనేకమైనటువంటి పురాణాల్లో అనేక రకాలుగా చెప్పబడ్డాయి. ఈ కుజుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహం. ముఖ్యంగా స్త్రీలకు మరింత ప్రత్యేకమైనటువంటి వాడు. కారణం ఏంటి? స్త్రీలకు వచ్చేటువంటి మెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి అసలు మూల కారకమైనటువంటి వాడు కుజుడే. మరి మెన్సెస్ లేకపోతే సృష్టి ఏమైనా ఉందా? లేదు. కనుక కుజుడు అత్యంత ప్రధానమైన కీలకమైనటువంటి గ్రహంగా చెప్పబడుతున్నటువంటి వాడు. రోగాలు, రుణాలు, శత్రుబాధలు ఈ మూడు కూడా కలగజేసేవాడు కుజుడే. ఆయన బాగుండకపోతే ఆయన చేసినంత చెడెవరు చేయలేరు. ఆయన బాగుంటే ఆయన ఇచ్చినంత అదృష్టాన్ని ఇంకెవరు ఇవ్వలేరు. రాత్రికి రాత్రి కుబేరుడు అవ్వాలన్నా, రాత్రికి రాత్రి కుచేరుడు అవ్వాలన్నా కుజుడి యొక్క తరం మాత్రమే అవుతుందని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మీకు భూమి లాభించట్లేదు లేదా భూమి యోగిస్తోంది, రెండిటి కూడా కుజుడే కారకుడు. కుజుడు బాగుంటే భూమి వల్ల లాభపడతారు, కుజుడు బాగుండకపోతే భూమి వల్ల నష్టపోతారు. ఇలా బాగుండనటువంటి కుజుడు కనుక ఉన్నట్లయితే జాతకంలో వాళ్ళ జీవితం అప్పులమయంగా అయిపోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. అప్పులో నుంచి అప్పు ఇలానే వెళ్ళిపోతారు. చాలామంది ఏమనుకుంటారంటే కుజుడు అంటే కేవలం ఏదో మొగుడు పిల్లల మధ్యలో ఉండేటువంటి తగాదాలకి మాత్రమే కారణం అనుకుంటూ ఉంటారు. కానీ అట్లా కాదండి. కుజుడు అనేకమైనటువంటి ఇబ్బందులకు కారణం అవుతాడు. ఇది కూడా ఒక కారణం కాదన్ను. కానీ ఆర్థిక ఇబ్బందులకి, ఆర్థికంగా సతమతం అయిపోవడానికి, ఊపిరి తీసుకోవడానికి కూడా వీలైనంటే దారిద్ర్యబాధలు కలగడానికి ఈ యొక్క కుజుడు ప్రధానమైనటువంటి కారణం అవుతాడు. అలానే కుజుడు బాగుండనప్పుడు తీవ్రమైనటువంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అవి ఎంత భయంకరంగా ఉంటాయనంటే కనుక ఎంత వైద్యం చేసినా తగ్గడానికి అవకాశం ఉండదు. అసలు కుజుడు బాగుండనప్పుడు ఒక్కొక్కసారి జరిగేటువంటి ఆపరేషన్లు, యాక్సిడెంట్స్ ఎలా ఉంటాయంటే కనుక అంగచ్ఛేదం కలుగుతుంది అనమాట. అంటే శరీరంలో ఉండేటువంటి ఏదైనా ఒక అవయవం మన నుంచి దూరం అయిపోతుంది. కాళ్ళు పోవడం, చేతులు పోవడం, వేళ్ళు పోవడం, ఇట్లాంటివన్నీ కూడా జరగడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. ఇంకొంతమంది చూడండి పరమ సాత్వికంగా ఉంటూ ఉంటారు, కానీ వీళ్ళకి ఎప్పుడు గొడవలు ఉంటూనే ఉంటాయి. అది చుట్టుపక్కల వాళ్ళతో గొడవలు ఉంటూ ఉంటాయి, బంధువులతో గొడవలు ఉంటూ ఉంటాయి, ఆఖరికి కడుపున పుట్టిన పిల్లలతో కూడా గొడవలు ఉంటూ ఉంటాయి. అంటే అసలు గొడవ లేకుండా ఒక రోజు గడవటం అనేది వాళ్ళకి కష్టసాధ్యంగా ఉంటుంది. ఒక నింద పడకుండా, లేకపోతే వీళ్ళు ఒకరిని ఒక మాట అనకుండా గడవడం అనేది కష్టసాధ్యంగా ఉంటుంది. ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి కుజదోషాల్లో ఉండేటువంటి మార్గాలే. ఈ విడాకులు రావడాలు, ప్రేమించుకోవడాలు, విడిపోవడాలు ఇవి కూడా కుజదోషంలో భాగాలుగానే మనకు కనబడుతూ ఉంటాయి. లేదా భార్యాభర్తల మధ్యలో విపరీతమైనటువంటి స్పర్ధలు, అన్యోన్యత తక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా కుజదోషాల కిందకే వస్తాయి. ఇలా రకరకాలుగా ఉండేటువంటి కుజదోషాలను ఎలా గుర్తించవచ్చు, అటువంటి సందర్భాల్లో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాన్ని ఈ వారం అంతా కూడా మీకు అవగాహన కలిగేటువంటి విధంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా ముఖ్యంగా కుజుడు అసలు ఎక్కడెక్కడ ఉంటే దోషము అనేది ముందుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జన్మంలో అంటే మీ జాతకంలో, మీ లగ్నంలో కానీ మీ రాశిలో కానీ ఉండటం, అలానే ద్వితీయ స్థానంలో 4వ ఇంట 7, 8, 12 ఈ 6 స్థానాల్లో గనక కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషంగా చెప్తారు. ఒక్కొక్క స్థానంలో కుజుడు ఉన్నప్పుడు ఒక్కొక్క ఇబ్బంది మనకు కలగజేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగా అసలు జన్మంలో కుజుడు ఉంటే, ద్వితీయంలో కుజుడు ఉంటే ఎలా ఉంటుంది, అసలు ఈ జన్మ ద్వితీయాల్లో కుజుడు అనేటువంటిది అసలు యాస్ట్రాలజీ దగ్గరికి వెళ్లకుండానే మీకు అటువంటి ఇబ్బందులు ఉన్నాయా లేవా అనేది మీరు ఎలా తెలుసుకోవచ్చు, అటువంటి సందర్భాల్లో ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలో రేపటి రోజున మీ అందరికి కూడా తెలియజేస్తాను. గురువుగారు, కుజదోషం అంటే ఏమిటి, కుజదోషం ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయన్న అంశాన్ని చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా సాఫీగా సాగిపోతుందని చెప్పుకోవాలి. ఇష్టమైనటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. బంధుమిత్రుల యొక్క సలహాలు, సూచనలు కూడా మీకు కలిసి వస్తాయని చెప్పని చెప్పుకోవాలి. ఇంటిని అందంగా అలంకరించుకుంటారు, రిలాక్స్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రణాళికలను కూడా రూపొందించుకోగలుగుతారు. అలానే ఈరోజు మీ ఇష్టాలతో పాటు ఎదుటివారి ఇష్టాలకు కూడా ప్రాముఖ్యతనిస్తున్నటువంటి కారణం చేత పెద్దమైనటువంటి ఆటుపోట్లు ఇవి కూడా ఉండవు. కొంచెం తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడం మాత్రం మంచిది. గ్యాస్ కంప్లైంట్స్ కానీ, ఇండైషన్స్ కానీ ఇట్లాంటివి ఉండడానికి మాత్రం అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం.
మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు రావాల్సినటువంటి ధనం మీద కనుక దృష్టిని సారించినట్లయితే ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. గవర్నమెంట్ సెక్టార్లో కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. టార్గెట్ బేస్ జాబ్స్లో ఉండేటువంటి వారి కాలం అనుకూలంగా ఉంది. మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం. వ్యాపారస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. ఇంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయని చెప్పని చెప్పుకోవాలి. అందానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. నేటి సాయంకాలం సరదాగా సాగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అందువల్ల ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేరు. ఈ కారణం చేత అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు సూచనల మేరకు ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. అవసరానికి తగినంత ధనం సర్దుబాటు కాక కాస్త అవస్థపడతారు. అవునంటే తప్పుగా ఉంటుంది, కాదన్నా తప్పుగానే ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీకు ఇష్టం లేని పనులు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడమో, అదనపు బాధ్యతలను స్వీకరించవలసినటువంటి అవసరాలు ఏర్పడడమో ఉండడానికి గాన ఆస్కారాలు ఉన్నాయి కనుక ఈరోజు అయినంత వరకు తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉండటం అనేది మంచిది. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా ఈ రోజున కాస్త మాట పట్టింపులు అనేటువంటివి చోటు చేసుకుంటాయి. వేళకు నిద్రాహారాలు కూడా లోపిస్తాయి. అయితే ఇక్కడ చికాకులు ఉన్నాయే కానీ నష్టాలు కలగడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. మనిషి ఒక చోట మనసు ఒక చోట అన్నట్టుగా ఉంటారు. ఇతరుల మీద కనుక ఆధారపడినట్లయితే నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అప్పు ఇవ్వడం, తీసుకోవడం, తాకట్లు పెట్టడం వీటికి దూరంగా ఉండకపోతే ఇబ్బంది పడతారు. మధ్యవర్తిత్వాలు కూడా ఈరోజు అయినంత వరకు కూడా చేయకండి. మీ ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడేటువంటి వారు ఉంటారు. అందుకని ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోండి. నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకండి. వేళకు నిద్రాహారాలు కూడా కాస్త లోపించడానికి అవకాశాలు లేకపోలేదు. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఇవాళ కార్యక్రమంలో దిన ఫలితాలతో పాటు కుజదోషం అంటే ఏమిటి, కుజుడి ప్రాముఖ్యత గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాళ్ళ శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమణుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390193301, 9391116634.